ఈ చేనేత దీని మీద ఈ బట్ట మీద చేనేత దారం మీద కానీ మగ్గం మీద నేసిన కష్టాన్ని అర్థమైతే రాజకీయ నాయకులకు అర్థమవుతుంది. నేను చిన్నప్పుడు చీరాల్లో పెరిగాను. చీరాల్లో పెరుగుతున్నప్పుడు మా పక్కింట్లో నా స్నేహితులు వాళ్ళ మగ్గం ఉండేది. మా స్నేహితులు వాళ్ళ ఇంట్లో ఆ మగ్గం నేసేటప్పుడు ఎంత కష్టమో తెలుసు. ఇందాక ఆడపడుచు మాట్లాడుతా నేసి కాళ్ళు చేతులు రెండు పని చేసి చూపు మందగిలుతుంది, చూపు సన్నగిలుతుంది. 45 ఎందుకంటే చాలా కటికి చీకట్లో చేయాలి, ఒకసారి సరైన వెలుతురు లేని చోట్ల చేయాలి, చూపు మందగించేస్తే. అదే పనిగా చేసి ఒకటే పని చేస్తూ ఉంటే ఒక్క నిమిషం అరవద్దమ్మా ప్లీజ్ అరవద్దు. ఈ పని చాలా కష్టమైన పని చేనేత పరిశ్రమ చేసేది, చేనేత కళాకారులు చేసేది. రిపీటెడ్గా ఒకటే పని చేస్తే, ఒకటే స్టైల్ ఒకటే పని చేస్తూ ఉంటే టెన్నిస్ ఎల్బోస్ వస్తాయి, మోకాళ్ళు కీళ్ళు నొప్పులు, త్వరగా దానికి గుజ్జరిగిపోద్ది, నొప్పులు వస్తాయి, చూపు మందగిస్తుంది. దానికి మీరు కోరుకున్న ఆరోగ్య భద్రత కావాలి. అంత కష్టపడి నేస్తే చూడడానికి చేనేత కార్మికుల్లా ఉంటాం అనుకుంటా. నేను చిన్నప్పుడు చూసేవాడిని. మీరు చెప్పింది నిజం. ఒక మగ్గం మీద 3 పని చేయాలి, ఒకళ్ళు కాదు. ఇవన్నీ తెలుసుకున్న వాడిని, తెలిసిన వాడిని. భారతదేశం స్వదేశీ ఉత్పత్తుల మీద గాంధీ గారు విదేశ వస్తువు బహిష్కరణ అని చెప్పి మన చర్కాని మన స్వనూలు తయారు చేసుకుందాం, సొంతంగా నూలు తయారు చేసుకుందాం, మన బట్టలు మనం నేసుకుందాం అని చెప్పి ఉడుక్కుందామని. ఇవన్నీ చాలా ఉన్నతమైన ఆశయాలు. ఈ రోజున ఆప్కో వచ్చినా ఎప్పుడు మన స్వాతంత్ర సమరయోధులు కానీ పెద్దలు కానీ స్వాతంత్ర సమరయోధులు కానీ ఎందుకు ఇవన్నీ పెట్టారంటే ప్రతి ఒక్కరిని ఆదరించడానికి, ఉపాధి కల్పించడానికి, అండగా ఉండడానికి. రాను పరిస్థితులు చాలా గడ్డైపోయినాయి. చేనేత ఉత్పత్తిని కట్టగలిగే ఎమ్మెల్యేలు కానీ, చేనేత ఉత్పత్తిని వేసుకోగలిగే ఎంపీలు కానీ, యువత కానీ ఉంటే చేనేత కళాకారుల తాలూకు శక్తి తెలుస్తుంది. ఈ రోజున రెడీమేడ్ బట్టలు, రెడీమేడ్ చొక్కాలు వేసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ కష్టం ఎలా తెలుసు? మీ కష్టం ఎవరికి అర్థమవుద్ది? అందుకని నేను ఎందుకు ఈ పంచేది కడతానంటే, నేను చేనేత బ్రాండ్ అంబాసిడర్ చెప్పడానికి నేను ఈ పంచ కట్టు కడతాను. తెలుగు జాతి గౌరవం అని చెప్పాను. అంటే సమాజంలో ఉన్నప్పుడు ఎక్కువ సందర్భాల్లో ఒకేలా ఉండలేకపోవచ్చేమో, కానీ నేను నిర్ణయించుకుంది నేను మీ వైపున ఉన్నానని చెప్పడానికి, మీ కష్టాన్ని గుర్తించిన వాడిని చెప్పడానికే. తెలుగు జాతి ఇది మన కట్టు, మన బొట్టు, ఇది మన వేషం. దాన్ని గౌరవించడానికి, మిమ్మల్ని గౌరవించడానికే నేను ఈ పంచి తీసుకున్నాను. సో నేను మీరు చెప్పిన సమస్యలన్నీ నేను తీసుకున్నాను, అర్థం చేసుకున్నాను. రైతు సదస్సులాగా జనవరి నెలాఖరులో కానీ ఫిబ్రవరి మధ్యలోపు ఒక చేనేత కళాకారులు అన్ని ప్రాంతాల నుంచి, ధర్మవరం దగ్గర నుంచి, ఉప్పాడ దగ్గర నుంచి, మన కోనసీమ దగ్గర నుంచి, అన్ని ప్రాంతాల నుంచి నేను ముఖ్యంగా మీ నాయకుల్ని పంపించండి. సదస్సు పెడతాను, నేను మరింత అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ మీరు అడిగినవి చాలా సహజమైన. ఇవన్నీ బడ్జెట్లో మీరు 1000 కోట్లు అడిగారు. చేనేత సంఘాల నష్టాలని మాఫీలకి 30% రిబేట్ అడిగారు. రుణాలని పూర్తిగా మాఫీ చేయాలని అడుగుతా ఉన్నారు. మాతృ సంస్థ అయిన ఆప్కోకి 1000 కోట్లు పెట్టుబడి పెట్టుబడుతూ ఉన్నారు. హెల్త్ కార్డ్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, అలాగే ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయటం, ఇవి ఒక్కొక్క మన భారతదేశ తాలూకు సమగ్ర సమాజ స్వరూపం ఏంటంటే, ఒక్కొక్క కులంలో ఒక వృత్తి ఉంటుంది. సమస్య ఏంటంటే
పాలించే కుటుంబాలకి, పాలించే కులాలనే మాట్లాడడం నాకు ఇష్టం ఎప్పుడు. గతంలో ఈ మధ్యన ప్రతి ఒక్కరూ అన్ని లాస్ట్ 2 దశాబ్దాల నుంచి మా కులానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అడగటం ఎక్కువైంది. అది అడగటం తప్ప నేను మాట్లాడట్లా. అసలు అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం విశ్లేషణ చేస్తే, మరి ఇదే సమస్య మనకు స్వాతంత్రం సమయంలో ఎందుకు రాలేదు, 60లో ఎందుకు రాలేదు, 40, 50లో ఎందుకు రాలేదంటే, ఎవరు నాయకుడైనా కానీ, ఏ కులస్తుడు నాయకుడైనా కానీ అందరినీ సమానంగా బాధలను అర్థం చేసుకునే వ్యక్తులు ఉండేవారు సమాజంలో. అన్ని కులాలని, అన్ని ఉత్పత్తులు చేసే వాళ్ళని అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉండేవాళ్ళు. అందువల్ల ఎప్పుడు మనకి కుల వివక్ష కనిపించేది కాదు. ఈ రోజున చేనేత కార్మికులు కూడా వచ్చి, చేనేత కళాకారులు కూడా వచ్చి మా కులానికి చట్టసభల్లో ప్రవేశం ఖచ్చితంగా కల్పించాలి. మీకు ఖచ్చితంగా చట్టసభల్లో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ బాధని, మీ వ్యధని, మీ కష్టాలని చట్టసభల్లో ప్రతిబింబించే విధంగా, మాట్లాడే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా మీ ప్రాతినిధ్యం ఉండాలి. కాకపోతే నేను ఎందుకు, ఇందాక మీరు ఎవరు పెద్దలు అడుగుతూ ఉంటే 6 స్థానాలు ఉన్నాయి, 3 స్థానాలు మాకు ఇచ్చేయండి అంటే, ఇవన్నీ చేసి ఒకసారి 2009లో ఆశయాలు అని పేరు చెప్పి, సోషల్ జస్టిస్ అని పేరు చెప్పి నష్టపోయాం, దెబ్బతిన్నాం. అనుకున్న ఆశయాలు నెరవేర్చలేకపోయాం. చేసిన దానికి ఎవరు నిలబడలేదు. చట్టసభల్లో ఎన్ని సీట్లు ఎవరికి ఇస్తాం అనేది ప్రాతినిధ్యం కంటే కూడా నేను మీకు అండగా ఉంటాను. అక్కడ గెలవగలిగే సత్తా ఎవరుందో, అక్కడ ఒకవేళ చేనేత కార్మికులు ఎవరు, కళాకారులు ఎవరు ఉండుంటే ఆలోచించి ఖచ్చితంగా గెలవాలి. అక్కడ ఆ గెలవగలిగే సత్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చేనేత కుటుంబాల నుంచి, కులాల నుంచి వచ్చిన ఖచ్చితంగా సీట్లు ఇస్తాను, ఖచ్చితంగా ఇవ్వగలను. కానీ గెలవగలగాలి. కానీ ఎక్స్పెరిమెంట్ చేయను, అది కూడా చెప్తున్నాను మీకు. ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయనంటే, నాకు అందరినీ అలాంటి పేరు నాకు వద్దు. నాకేంటంటే గెలవాలి. గెలిచి చట్టసభల్లో కూర్చుంటే నేను మీకు ఏదైనా న్యాయం చేయగలను. అలా కాకుండా నేను చూసాను, ఈ కులానికి ఇచ్చాను, ఆ కులానికి ఇచ్చాను, మంచి పేరుకి నేను లేను. ఇక్కడ అడ్డగోలుగా అవినీతి ఉంది, అడ్డగోలుగా దోపిడీ ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి అంటారు, వైసీపీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు అంటే ఆయన కించపరచడంగా, తగ్గించడం కాదు నా ఉద్దేశం. ఒక ప్రతిపక్ష నాయకుడి తాలూకు బాధ్యతని గుర్తు చేస్తున్నాను ఆయనకి. ఆయన కనుక చట్టసభల్లో కానీ ఎల్లుండి ఉంటే, రోజు అసెంబ్లీకి కానీ ఎల్లుండి ఉంటే జరుగుతున్నప్పుడు చేనేత కార్మికుల కష్టాలను చెప్పేవాడు. కానీ వారు చెప్పరు. అలాగే లోకేష్ అన్న వ్యక్తి ఉన్నాడు, ముఖ్యమంత్రి కొడుకు అయిపోవడం వల్ల మంత్రి అయిపోయాడు. వాళ్ళకి ఏం కష్టాలు తెలుస్తాయి? వాళ్ళకి ఎప్పుడన్నా ఒక చేనేత కళాకారుల కుటుంబానికి చెందిన ఒక ఆడపడుచుని పక్కన కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడగలరా? వాళ్ళ గోడు వినగలరా? మీ బాధ వినగలరా? వారికి అనిపించదు. అది మీరు 4 గోడల మధ్యలో ఉండి, సమస్యలకి దూరంగా ఉండి, ఇందాక ఆడపడు చెప్తా ఉంటే నిజమే. ఇక్కడ ఏదైనా మా ఊళ్ళో సమస్య ఉందంటే అక్కడ మాకు అమరావతి నుంచి మాకు లెటర్ రావాలమ్మా, అమరావతి నుంచి ఎక్కడ వస్తారు? దీనికే మీరు మిమ్మల్ని ఎన్నుకుంది? ప్రెసిడెంట్లు ఏం చేస్తున్నారు? పంచాయతీ ప్రెసిడెంట్లు ఏం చేస్తున్నారు? వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు? కౌన్సిలర్లు ఏం చేస్తున్నారంటే అందరూ బద్దకస్తుల్లో తయారైపోయారు. ఎక్కువ శాతం మంది భయాలు వచ్చినాయి, అందరికీ ధైర్యం కోల్పోయారు. పంచాయతీకి నిధులు ఉండవు ఒకవేళ సిన్సియర్గా ఎవరైనా చేద్దాం అనుకుంటే. ఈరోజున ధైర్యంగా జనసేన ఉన్నది, ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. నేను మీకు ఉన్నానని అండగా చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే కేవలం 2 చట్టసభలు 2 సీట్లు ఇస్తే న్యాయం జరగదు. ఆ పార్టీని నడిపే వ్యవస్థ కానీ, నాయకులకు కానీ చాలా త్రికరణ శుద్ధి ఉండాలి. చాలా మంది కుల నాయకులు వెళ్ళారు చట్టసభలకి, వాళ్ళు బాగుపడ్డారు. కానీ కులాలను ఎక్కడ బాగు చేశారు? వృత్తులు ఎక్కడ బాగు చేశారు? కులాల పేర్లు మీద చెప్పి వాళ్ళు బాగుపడ్డారు. కానీ నిజంగా కులాలకి ఎవరైనా బాగుపడ్డారని చాలా తక్కువ మంది బాగుపడ్డారు. ఇది నాకు ఆవేదన. ఒక చేనేత అంటే ఒక కులం అని కాదని నాకు తెలుసు. అది 18 కులాల సమూహం నాకు తెలుసు.
ఎందుకంటే మా పెదనాన్న కూతురు ఇక్కడే కోనసీమలోనే ఉంటుంది వాళ్ళు కూడా ఇలాంటి నూలు చేసేవాళ్ళు. అనేక కులాలు, అన్ని కులాలు సమ్మేళనం చేనేత పరిశ్రమ అనేది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.